మాట్లాడుతుంటే సబ్జెక్ట్ క్లోజ్ అవ్వలేదు కదా. అవును, మీ పెద్ద మనుషుల్లో కూర్చున్నారు కదా, మరి వాళ్ళ కాన్స్టిట్యున్సీ పెద్దే కదా వచ్చింది. మరి వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతుండగానే పొద్దున్నే ఆయన అరెస్ట్ చేయబెట్టి అది కరెక్టా? అంటే ఇంత ఎరాస్ చేస్తా, ఇంత దౌర్జన్యం చేస్తా, మమ్మల్ని ఇట్ట క్రూయల్గా మమ్మల్ని బెదిరించేస్తే, ఇప్పుడు మేము రాజీకి వెళ్తే ఆ అమ్మాయికి, ఇప్పుడు ఆ అమ్మాయి పోరాడి సాధించుకున్నాను వాయించదు డ్యామ్ డూమ్ అని టీవీలో చెప్పి, మేము ఆ అమ్మాయి చెప్పి నేను కరెక్ట్ అని ఒప్పుకుని సరెండర్ అయినట్టు ఇది జరిగి నాకు ఇష్టం లేదు. అయినా కానీ ఒక మాట చెప్తున్నా మీకు, ఇప్పుడైనా వాళ్ళిద్దరు కలిసి ఉంటారంటే ఓ పెద్ద మనిషిగా నేను సపోర్టే. ఓకే, అది ఎప్పుడైనా మనం కోరుకోవాలి కాదు సార్. మీడియా ముఖ్యంగా చివరిలో చెప్పాల్సిన 3 ముక్కలు చెప్పేస్తున్నా. అసలు కంక్లూజన్ ఏంటంటారు దీనికి? నా కంక్లూజన్ కలిసి ఉంటానంటే ఓకే, వాళ్ళు కలిసి ఉంటారంటే ఓకే, వాళ్ళు తెప్పలాడు పడమనండి, చేసుకోమనండి, అనుభవిస్తామనండి, నాకేం అభ్యంతరం లేదు. ఆప్షన్ రెండో ఆప్షన్ విడాకులు ఇవ్వట్లేదు నాకు అంటుంది ఆమె. అసలు నువ్వు విడాకులకి అప్లై చేయకుండా నేనెట్టేవను. మీడియా ముందేమో నన్ను 13 ఏళ్ళు టార్చర్ అయిపోయింది నా లైఫ్కి, ఇంకా ఎన్నేళ్ళు ఈ విడాకుల కోసం తిరగను, నా లైఫ్ నేను నాకు రీల్స్ చేసుకుంటాను, నా బెడ్